ముస్లింలకు నువ్వెందుకు ద్రోహం చేశావు జగన్? టీడీపీ హయాంలో ముస్లింల కోసం అమలు చేసిన పథకాల్లో 10 పథకాలను రద్దు చేశావా లేదా? దుకాన్ మకాన్ పథకం ఏది? రోషినీ పథకం ఏది? టీడీపీ హయాంలో సుమారు 46,000 మంది ముస్లింల స్వయం ఉపాధికి 50% రాయితీతో 2.50 నుంచి 3 లక్షల వరకు రాయితీ రుణాలిచ్చారు. ఈ రాయితీ రుణాలను నువ్వెందుకు ఎత్తివేశావు? టీడీపీ ప్రభుత్వం రంజాన్ తోఫా కింద 11.25 లక్షల ముస్లిం కుటుంబాలకు పండుగ సరుకులిస్తే నువ్వు ఆపేశావా లేదా? టీడీపీ ప్రభుత్వం 13 దేశాల్లో ఉన్నత చదువుల కోసం 527 మంది ముస్లిం విద్యార్థులకు సాయం అందిస్తే నువ్వు ఆ పథకాన్ని పక్కన పెట్టావా లేదా? టీడీపీ ప్రభుత్వం 344 షాదీఖానాల నిర్మాణానికి లేదా మరమ్మతులకు 2 లక్షల నుంచి 2 కోట్ల వరకు సాయం అందించింది. మరి నువ్వేమిచ్చావు? టీడీపీ హయాంలో కడపలో హజ్ హౌస్ ను 90% నిర్మించారు. పూర్తి చేశావా? విజయవాడ గుంటూరు మధ్య హజ్ భవనాన్ని కట్టిస్తా అన్న నువ్వు కట్టించకపోగా టీడీపీ ఇచ్చిన స్థలాన్ని కూడా రద్దు చేశావా లేదా? టీడీపీ ప్రభుత్వం దుల్హన్ పథకం కింద 5 ఏళ్లలో 38,000 మందికి పైగా పేద ముస్లిం యువతుల వివాహానికి సహాయం అందించింది. నువ్వు ఆ పథకాన్ని 4 ఏళ్లు ఆపేశావా లేదా? చివరి ఏడాది షాదీ తోఫా అని పేరు మార్చి అందులో కూడా 10వ తరగతి చదివిన వాళ్లకే సాయమంటూ మెలికపెట్టి పేద ముస్లిం మహిళలను ఈ పథకానికి దూరం చేశావా లేదా? టీడీపీ ప్రభుత్వం ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. ప్రత్యేక ఉర్దూ డిఎస్సి నిర్వహించి 1100 మంది ఉర్దూ టీచర్ల పోస్టులని భర్తీ చేసింది. 5 ఏళ్లలో నువ్వు ఒక్క ఉర్దూ టీచర్నైనా నియమించావా? బైజూస్ ట్యాబ్స్ ఉర్దూలో పాఠాలు లేవెందుకు? గత టీడీపీ హయాంలో 648 వక్ఫ్ సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద మసీదులు, ఈద్గాలు, దర్గాల మరమ్మతులకు 50 కోట్లిస్తే నువ్వు కేవలం 17 సంస్థలకు 2 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నావు. అవునా కాదా? నువ్వు హామీ ఇచ్చిన ఇస్లామిక్ బ్యాంక్ ఏమైంది? వైసీపీ హయాంలో రాష్ట్రంలో 50కి పైగా ముస్లిం మైనారిటీలపై దాడులు జరిగాయి. 10 మంది హత్యకు గురయ్యారు. ఒక్కరోజైనా నువ్వు స్పందించావా? లేదు. ఎందుకంటే జగన్ అను నువ్వు ఒక ముస్లిం ద్రోహివి.